రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ
క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. జై శ్రీరామ్ అండి. నిజంగా నేను ఇక్కడికి వస్తానని అస్సలు అనుకోలేదు. యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ నుంచి మా వారి ట్రిప్లో ఉండి నిన్నే వచ్చేది, నేను టైం కూడా రాలేదు. అయినా కూడా ఒక మాట అడిగేదని చెప్పి ఇయర్లీ 14 to 15 అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆ శ్రీరామచంద్రమూర్తి మా వారి రూపంలో ఆయన్ని పునర్వస నక్షత్రమేనండి, నాది పునర్వస నక్షత్రమే, రామువారిదే. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా గురువు గారు చెప్పే విధానం కానీ నిజంగా ఆ అదృష్టం అనేది నిజంగా అందరికీ దక్కడం అనేది మన గురువు గారి వల్లే ఉంటుందండి. అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా తృప్తిగా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయించుకుని ఇలాంటి మంచి అనుభూతిని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ కూడా నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. సేకరణ వితరణ కార్యక్రమంలో రామం గారు అంగగ్రామాన్ని వచ్చేసి దాసరి నాగమణి సుబ్బారాయుడు గారి దంపతుల ఆధ్వర్యంలో మా అంగల్లో మొట్టమొదటిగా జరిగిందండి. రామనామం 119. అలాగే అది చూసి బాగుందని కాళగురు పట్టాభి స్వామి, లక్ష్మీ దంపతులు, ప్రవీణ్ గారు, రాణి గారు వాళ్ళు కూడా మాకు చూసి బాగుందని అలాగే వాళ్ళు కూడా కార్యక్రమం పెట్టుకున్నారు. అది చూసి ఇంకొకరు మళ్ళీ నెలలో ఆగస్టు నెలలో మా ఇంట్లో పెట్టండి గురువుగారి దగ్గర మాట తీసుకున్నారండి. అలాగే అంతరంగ వైభవంగా జరగాలని కోరుకుంటానండి. జై శ్రీరామ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఎండగా ఉన్నా సగం మందికి వచ్చారు. గురువుగారు ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చారు. ఎండగా ఉన్నప్పుడు మాట్లాడ మా అబ్బాయిని ఇంత ఎండగా ఉన్నాయండి అంటే మా ఇబ్బంది పిల్లలు ఉన్నారు కదా అన్నారు. నిన్న సాయంత్రం మా వాళ్ళకి బయట చూపించేదాన్ని ఆగోకుండా మా అమ్మాయి వచ్చింది. ఇక్కడ చాలా 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 బాగా జరిగిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగా నేను చేయించుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మన అంగంలో ఈ కార్యక్రమం చూడడం ఇదే నేను మొదటిసారి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మా ఇంటి దగ్గర ఈ రామనామం పెట్టించుకుంటారన్న కోరిక నాకు బలంగా కలిగింది. ఇప్పుడు చూసిన తర్వాత త్వరలోనే నేను మా ఇంటి దగ్గర పెట్టించుకుందామని అనుకుంటున్నాను.